గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నా తిండిపై ఈడీ రాజకీయం, కేజ్రీవాల్. స్కాట్లాండ్లో తెలుగు విద్యార్థుల దుర్మరణం, ఎవరెస్ట్ మోసాలలో పురుగుమందు, సింగపూర్. పీఎం ఫ్రీ ల్యాప్టాప్ను నమ్మొద్దు, ఏఐసిటిఈ. ఎన్ఎస్జి చీఫ్గా ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్. తొలి పోలింగ్ 62%. గత ఎన్నికల్లో పోలిస్తే 7% తగ్గిన ఓటింగ్. నాగాలాండ్లో 6 జిల్లాల్లో 0 పోలింగ్. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్పై ఓటింగ్ బహిష్కరణ. కేసీఆర్ పోరుబాట, 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు. మిర్యాలగూడలో మొదలు, సిద్దిపేటలో ముగింపు. జిల్లాల్లో రాత్రి బస, బహిరంగ సభలకు యోచన. ప్రాథమికంగా రూట్ మ్యాప్ ఖరారు చేసిన బీఆర్ఎస్ 2 రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూల్ ఖరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ సోమవారం నుంచి జనంలోకి వెళ్లనున్నారు. రోడ్ షోలు, బస్సు యాత్రలతో రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఇప్పటికే చేవెళ్ల, మెదక్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భారీ సభలు పెట్టి ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఈ నెల 22 నుంచి రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో బస్సు యాత్ర చేస్తూ రోడ్ షోలలో పాల్గొననున్నారు. రోడ్ షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్ మ్యాప్ను పార్టీ నేతలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల మేరకు రోడ్ షోలు మిర్యాలగూడ. ఈ విధంగా కేసీఆర్ పోరుబాటాన్ని 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ఈ విధంగా కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి ప్రచారం ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించి రోడ్ ప్రచార షెడ్యూల్ ఖరారు చేసినట్టుగా ఇక్కడ సమాచారం. అసెంబ్లీ గ్యారంటీల కోసం గెరావ్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు లోక్సభ ఎన్నికలు వచ్చినా ఎందుకు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మహిళలు నిలదీశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా మైల్వార్లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు చుట్టుముట్టారు. గృహలక్ష్మి కింద ఇస్తామన్న 2500 ఏమయ్యాయని, రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానం చెప్పలేక మనోహర్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ విధంగా గ్యారంటీల కోసం గెరావ్. ప్రజలు అక్కడికి వచ్చిన ప్రచారంలో భాగంగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు, ఆ గ్రామానికి సంబంధించిన మహిళలు కలిసి 2500 ఇస్తామన్న, గృహలక్ష్మి కింద ఇస్తామన్న 2500 ఏమైనాయి, అదేవిధంగా రుణమాఫీ ఎందుకు చేయలేదు అన్నట్టుగా వివిధ రకాలుగా ప్రశ్నించిన సందర్భంగా ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా మైల్వార్లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు చుట్టుముట్టారు. ఇదంతా అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం అకాల వర్షం పాలైంది. పక్షం రోజులుగా వడ్ల కాంటా కోసం నిరీక్షిస్తున్న రైతులకు చెడగొట్టు వాన నష్టాన్నే మిగిల్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డ్లో ధాన్యపు రాశులు నీటి పాలవడంతో రైతు వేదన అంతా ఇంత కాదు. శుక్రవారం మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దగా, 70 లక్షల మంది రైతుల్ని వంచిన సర్కార్. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదా? తొలి సంతకం దానిపైనే అని రేవంత్ అనలేదా? అబద్ధాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పోటాపోటీ. 6 గ్యారంటీలు కావవి, 100 అబద్ధాలు. బట్టి మాటలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్. రైతు బంధుపై వట్టి మాటలు. 65 లక్షల మందికి ఇచ్చినాం డిప్యూటీ సీఎం. 61 లక్షల మందికే అందినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు. పొంతన లేని గణాంకాలతో గందరగోళం. 100 రోజుల్లో రుణమాఫీ అనలే, మాఫీ చేస్తామని చెప్పినాం. ఎన్ని రోజుల్లో అనేది చెప్పలేదు. రైతుల బలవన్మరణాలపై నిరాధార ఆరోపణలు, అన్నదాతల ఆత్మహత్యలపై సమాచారం లేదు. రాష్ట్రంలో విద్యుత్తు, తాగునీటి సమస్య లేదు. ఎన్నికలకు ముందు నీటిని వృధాగా వదిలేశారు. కుట్రలెన్ని చేసినా 5 ఏళ్లు మాకు డోకా లేదు. గుదిబండలుగా యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లు. కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందన్నది అబద్ధం. 10 ఏళ్లలో వచ్చింది 3.70 లక్షల కోట్లే. 93% మంది రైతులకు భరోసా డబ్బులు. మీట్ ది ప్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమే, కానీ 100 రోజుల్లో అని చెప్పలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు బట్టి ఇలా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఈ విధంగా 100 రోజుల్లో రుణమాఫీ అనలేదని బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో తెలియజేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్న ప్రకటనకు ఈ విధంగా బట్టి సమాధానం ఇచ్చారన్నట్టుగా ఇక్కడ అబద్ధ ప్రకటనలు ఇచ్చారన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ విమర్శించడం జరిగింది. వాళ్ళు రుణమాఫీ చేస్తామన్న తేదీని మించి 100 రోజులు అయినా రుణమాఫీ చేయలేదన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు కూడా కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారు. ఇది 6 గ్యారంటీల ప్రభుత్వం కాదు, అబద్ధాల ప్రభుత్వం అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి హరీష్ రావు విమర్శించారు. బట్టి విక్రమార్క మేము అట్లా 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని అనలేదు, రుణమాఫీ చేస్తామని చెప్పాము అంతే అని ఈ విధంగా తెలియజేశారు. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అక్రమాలకు పాల్పడింది అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీడియా సమావేశంలో గత ప్రభుత్వ లోపాలను ఇక్కడ మాట్లాడడం జరిగింది. కళ్ళంలో కన్నీళ్లు, అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాశులు, కొనుగోలు కేంద్రాల్లో నీటిపాల వడ్ల కుప్పలు, సిరిసిల్ల జిల్లాలో తడిసిన 10,000 క్వింటాలు, పలు జిల్లాల్లో నేలవాలిన పంటలు, రాలిన మామిడి, యాదాద్రి నిజామాబాద్ జిల్లాల్లో వడగండ్ల బీభత్సం, ధర్మోరాలో పిడుగుపాటుతో 4 గాయాలు. అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. అమ్మేందుకు తెచ్చి ఆరబెట్టిన వడ్లు వాన నీటికి కొట్టుకుపోయాయి. గాలి వానతో శుక్రవారం పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన వరి పైరు నేలవాలగా చేతికొచ్చిన మామిడి నేల రాలింది. ఉమ్మడి నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన తీవ్ర నష్టం మిగిల్చింది. డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి, మాక్లూర్, నవీపేట్, నందిపేట్ మండలాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటి దాటికి కొట్టుకుపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలో చిన్నవాగు నుంచి తండా వరకు ఉన్న సుమారు 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మక్లూర్ మండలం ధర్మారాలో పిడుగుపడి 4 గాయపడ్డారు. నందిపేట మండలం కుద్వాన్పూర్లో 3. అమ్మబోతే అరిగోస, వడ్లు అమ్మేందుకు రైతు తిప్పలు, కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు, 15 రోజులైన కాంటలు, దడపుట్టిస్తున్న చెడగొట్టు వానలు, సెంటర్లలో టార్పాలిన్లు కరువు, విధిలేక వ్యాపారుల వైపు చూపు. ఈ విధంగా కళ్ళంలో కన్నీళ్ళలోనే పంటకు కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు ఈ విధంగా వాళ్ళు పంట కొనుగోలను ప్రారంభించకపోవడంతో అక్కడ కళ్ళాల్లో వడ్లు ఉండడం వల్ల అకాల వర్షంతో ఈ విధంగా పంట ధాన్యం తడిసి ఈ విధంగా కన్నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా రైతుల ఆవేదన ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా సిరిసిల్ల జిల్లాలో తడిసిన 10,000 క్వింటాలని ఇక్కడ ఇచ్చారు. అక్కడక్కడ వడగండ్ల బీభత్సం కారణంగా పంటలు చేతికొచ్చిన ధాన్యం తడిసి ఖరాబ్ అయినట్టుగా ఇక్కడ నష్టం ఏర్పడినట్టుగా రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసారు. అమ్మబోతే అరిగోసే అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల సస్పెన్షన్పై స్టే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, విచారణ జూన్ 25కు వాయిదా. భువనగిరి గురుకులానికి ఎస్సీ కమిషన్, ఫుడ్ పాయిజన్ ఘటనపై 22న జాతీయ బృందం రాక. ఎత్తు పెంచుడు నిండా ముంచుడే, తమిళనాడు కోసం తెలంగాణ పనం. ఇచ్చంపల్లి బరాజ్తో తెలంగాణకు తొలి ప్రమాదం. దిగువన గోదావరి నీళ్లపై రాష్ట్ర హక్కులు గల్లంతు, ఎగువన గోదావరి జలాలను ఎత్తిపోసుకోలేం. చుక్క నీటికి కేంద్రం ముందు మోకరిల్లాల్సిందే. ఉన్న భూములు సైతం ఇక ఎల్లకాలం ఎండుడే. బరాజ్ నిర్మాణంలో 23,000 ఎకరాలు మునక, కాలువల కోసం మరో 18,065 ఎకరాల సేకరణ. 9 గ్రామాల్లోని 21,575 మంది నిరాశ్రయులు. అంతా నష్టపోయినా తెలంగాణకు దక్కేది శూన్యం. జాతీయ ప్రయోజనాల పేరిట ఉరి పేనుతున్న బీజేపీ. ఎగువన ఎత్తిపోసుకోలేం, దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇది గోదావరి కావేరీ నదుల అనుసంధానం. ప్రాజెక్టుల్లో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం. ఇచ్చంపల్లి ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని వేలాది ఎకరాల అటవీ భూమి, పలు గ్రామాల్లో ముంపు బారిన పడటం మరో విషాదం. ఇది 2 విధాలుగా తెలంగాణను నిలువున ముంచుడు కార్యక్రమం. ఇక ఎగువనైనా దిగువనైనా చుక్క నీటిని వాడుకోవాలన్న కేంద్రం ముందు మోకరిల్లాల్సిందే. వారి దయాదాక్షిణ్యాలపై పడాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూములు ఇక ఎల్లకాలం ఎండిపోవాల్సిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల ముసుగులో తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నది. అభ్యంతరాలు ఏవి లెక్క చేయకుండా తమిళనాడులో ఇక్కడ సంబంధించి
తెలంగాణకు రావాల్సిన నీళ్లను తమిళనాడుకు తరలిస్తున్నట్టుగా దానికి సంబంధించి బరాజు ఏర్పాటు చేస్తున్నట్టు గోదావరి కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజును కడితే తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. టాస్క్ ఫోర్స్ భేటీలో ఇచ్చంపల్లిపై చర్చ, తెలంగాణకు ఇబ్బంది ఉండబోదు. NWDA రాష్ట్రాల అభ్యంతరంతో DPR డెడ్లైన్పై వెనుకడుగు, ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, అణుస్థావరాల లక్ష్యంగా క్షిపణులు డ్రోన్లతో దాడి. ఇది వెన్కాప్ చికెన్ ధరలు విత్ స్కిన్ 203 రూపాయలు కేజీ, స్కిన్లెస్ 231, 12 eggs 56 రూపీస్, 6 లేయర్ గోల్డ్ సికీ ట్యాంక్ 10 years గ్యారంటీ. అండ్ ఎక్స్క్యూసైడ్ కలెక్షన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ కార్స్ బై సిల్వర్ స్టార్. ఈ కార్స్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ మెర్సిడెస్ బెంజ్ కార్స్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ధరలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.